నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం CRDA ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకి వచ్చిన సీట్లకు సరిపోలుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఎవరు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికి ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. హేతుబద్ధత లేదని పోరాడాం. అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటికి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా, అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఒకటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు. రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం APSRTC MDగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ IPS అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ IPS అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ASPగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ASPగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు SPగా కీలక బాధ్యతలు నిర్వహించారు. SPగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, CID, CBI విభాగాల్లో SPగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజర్లతో పాటు SIBలో DIGగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా ఐజీగా పనిచేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ గెలిచిన నేపథ్యంలో తన పేరును మార్చుకుంటానని గెజెట్ దరఖాస్తు పెట్టుకున్నానని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నందున ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల్ని ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతల్ని అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. గేట్లు, షట్టర్లు, లాకల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. వర్షాల సీజన్లో వరదలకు ఏటిగట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సాగునీరు, వ్యవసాయ రంగాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వాటిని గాడిలో పెట్టవలసిన బాధ్యత ఉందని తెలిపారు. అదేవిధంగా మరి ఏదైతే ఏటుగట్లు పటిష్టత కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమ్మీడియట్లీ ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఇరిగేషన్ ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి. నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్లీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి. కేటాయించినటువంటి బడ్జెట్ లో కూడా మళ్లీ 40% వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి వాళ్ళ జేబుల్లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పుల మయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లా అయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి వాటినన్నింటినీ కూడా మళ్లీ 1 by 1 కరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి ఇచ్చి ఉపశమనం కలగజేయాలి. తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్టుని కూడా ఇండివిడ్యువల్ గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరిగేషన్ కి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే ఇరిగేషన్ కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్న మీరు చూశారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆ 7 లక్షల కోట్ల బడ్జెట్ లో 80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ శాఖే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి పరిస్థితి. మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న 19-24లో చూసాం ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం 30,000 కోట్లు. అందులో కూడా 40% మళ్ళీ వాళ్ళ అవినీతికి చేరిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచల నియోజకవర్గ పరిధిలోని పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. గతంలో ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ కొన్ని షరతులు విధించింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియటంతో తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం
ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అలాగే విశాఖలోని రిషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపారు. కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలి. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మకండని సూచించారు. అదేవిధంగా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. టీడీపీ దాడులకు భయపడేది లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1,000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈ రోజుకి వైఎస్ జగన్ అంటే అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు అని వారికి తెలుసు. వైఎస్ఆర్సీపీ అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలకి గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువస్తారని తెలిపారు. గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. ఎన్నికల్లో మనకు 40% ఓట్లు పోలు అయ్యాయని మనం మర్చిపోకూడదు. 2019లో పోలిస్తే కేవలం 10% ఓట్లు తగ్గాయి. ఈ 10% ప్రజలు చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారు. ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసు. విశ్వసనీయతకు మన చిరునామా, మనం చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష. మనం అందించిన పాలనను ప్రజలు మర్చిపోరని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నా మనసు నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది.
కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితిలోకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలేదు. విద్యానిధి సమగ్ర మనోవికాసానికి బాటలు వేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన నైపుణ్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నారని గుర్తు చేశారు. గుంటూరు పాత బస్ స్టాండ్ సమీపంలోని ఉర్దూ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో గురువారం స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకి కిట్స్ ని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ డిప్యూటీ మేయర్ గౌసు, కార్పొరేటర్ చిస్టి, డీఈఓ శైలజ, ఎంఈఓ వెంకటేశ్వరరావు, కాసిం, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుతా ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా తేడా కనిపించేది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్ తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్ లో ఒక పక్కన, తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తా ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లో అప్పుడే టీచర్స్ అవుతారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నికై వచ్చినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అందుకని మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎవరు కూడా చూడకుండా మీరందరూ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారనేటువంటి ఫీలింగ్ ని స్టూడెంట్స్ మీరందరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంటి పక్కన ఎవరో ఆక్స్ఫర్డ్ లోనో లేకపోతే బాస్టన్లోనో చదువుతున్నారనే ఆలోచన పక్కన పెట్టండి. నేను ఫలానా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని చెప్పి 2023-24 సంవత్సరానికి సంబంధించిన నీట్ ఎగ్జామ్స్ ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ డిమాండ్ చేశారు. నీట్ ఫలితాలు, ర్యాంకుల వ్యవహారం చూస్తే పేపర్ ముందే లీక్ అయిందనే విషయం అర్థమవుతుందని తెలిపారు. ఎన్టీఏ ఆధ్వర్యాన నీటి పరీక్షలు జరిగిన అవకతవకలపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నీట్ ఎగ్జామ్ తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మదర్ తెరెసా విగ్రహం వద్ద విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. నెట్ ఎగ్జామ్ తరహాలో నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని తెలిపారు. నీట్ ఎగ్జామ్ విషయంలో రాష్ట్రాల హక్కులు, స్వయం ప్రతిపత్తిని కాపాడాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ నుంచి ఎన్టీఏను తప్పించాలని తెలిపారు. పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భారత విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షురాలు సుచరిత, జశ్వంతు, సుభాషు తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్లో అవినీతి జరిగింది, నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నాం. దానిలో భాగంగా ఎస్ఎఫ్ఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగింది. ఈ ఎగ్జామ్ని రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి.
అదేవిధంగా ఓవరాల్గా అసలు ఈ నీట్ ఎగ్జామ్ పద్ధతిని తీసేసి ఇదివరకుట్లాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే పద్ధతిని తీసుకురావాలి. అప్పుడైతే మాత్రమే ఇలాంటి అవినీతి ఆరోపణలు జరగకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను కాపాడవచ్చు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి రాత్రి ప్రకటన చేసింది. నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని కానీ దాని మీద ఆరోపణలు వచ్చినాయని కానీ ఎవరు అడగలేదు, దాన్ని క్యాన్సిల్ చేయమని అడగలేదు. కానీ విద్యార్థుల్ని పక్కతో పట్టించేందుకు, ప్రభుత్వాన్ని మీడియాని డైవర్ట్ చేసేందుకు ఈ నీట్ ఎగ్జామ్ బోర్డు నెట్ని క్యాన్సిల్ చేసి నీట్ని అదేవిధంగా కొనసాగిస్తుంది. కాబట్టి నెట్ని కాదు రద్దు చేయాల్సింది, నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతుంది. భవిష్యత్తులో కూడా ఇది కనుక జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పి హెచ్చరిస్తుంది. మీ పేర్లు చెప్పారు? ఎం కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు సుచరిత, యశ్వంత్, సుభాష్. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 1 వ్యాధితో 9 నెలల చిన్నారి హితైషి ప్రాణాలతో పోరాడుతుంది. ఈ వ్యాధి చికిత్సకు అమెరికాలో తయారైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ ద్వారానే నయం కానుంది. అయితే ఈ ఇంజెక్షన్ విలువ 16 కోట్ల రూపాయలు. రాజమండ్రికి చెందిన ప్రీతం గాయత్రి దంపతుల కుమార్తె హితైషి గుంటూరు నగరానికి చెందిన వాసవి యూత్ అధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు తోనుగుంట్ల నాగేశ్వరరావు మనవరాలు కావటంతో గురువారం గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హితైషి వైద్యం నిమిత్తం 16 కోట్ల అవసరమైన నేపథ్యంలో దాతల సహాయం కోరారు. హితైషి తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులైనప్పటికీ 16 కోట్లు వారికి భారం కావటంతో హృదయం ఉన్న దాతల ముందుకొచ్చి చిన్నారిని రక్షించాలని వేడుకుంటూ ఉన్నారు. హితైషికి నిధుల సేకరణ నిమిత్తం బ్యాంక్ అకౌంట్ తో కూడిన పాంప్లెట్ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకురి నాగేశ్వరరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న పాప 9 నెలల ఉంది. అయితే ఆ అమ్మాయి గాలి పీల్చుకోవడం కానీ, మింగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కాకుండా 6వ నెలప్పుడు ఆ అమ్మాయికి అన్నప్రాప్తి చేయాలని కింద పండేసినప్పుడు అమ్మాయి ముందుకు జరగలేక అక్కడే ఉన్నప్పుడు ఇక అనుమానం వచ్చింది. వచ్చి కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత హాస్పిటల్లో మెడిసిన్ వాడినా, ఫిజియోథెరపీ చేసినా ఏ రకమైన రెస్పాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి బాపిస్ట్ హాస్పిటల్కి ఒక శాంపిల్ పంపించి 40 రోజుల తర్వాత అక్కడ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ ఇంజక్షన్లు ఎక్కడ తయారు చేయబడవు, ఓన్లీ అమెరికాలో తయారు చేస్తారు. ఆ అమెరికాలో తయారు చేసిన ఇంజక్షను $2.1 మిలియన్ అవుతుంది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అది చేస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుపడుద్ది, వెండిపోత బాగుపడుద్ది. కానీ ఇంత 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయించే ఆర్థిక స్తోమత మాకు లేదు. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా పాప బాగుండాలి, తన లైఫ్లో అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే మాకు ఓన్లీ సొల్యూషన్ వచ్చేసి ఆ జోల్జెన్స్మా జీన్ థెరపీ ట్రీట్మెంట్ చేయించాలి. సో మా ఆర్థిక స్తోమత అంత సరిపోదు తనకు చేయించడానికి. సో ప్రజల వైపు వచ్చాము. ప్రజలందరూ దయ చూపి మా అమ్మాయికి ఆర్థిక సహాయం చేసి తన ట్రీట్మెంట్కి హెల్ప్ చేసేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.